ఏమో. సో, అట్లా మాకు మాకు మనస్పార్థాలయ్యి వచ్చుంటాయేమో తప్ప, నాకు ఎవరి మీద కక్షలు గాని, నా మీద గాని ఎవరికీ కక్షలు గాని ఉండవు. నాకు పూనకము, విషయము ఈ దాంట్లో కలిసి ఉండకపోవడానికి రీజన్ గూడా ఉంటది. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అనేది ఉంటది. సో, మన దాంట్లో మనం ఉండేటోళ్ళం తొక్కేద్దామా, వీడిని పడేద్దామా అనేటోళ్ళుంటారు. సో, అట్లా దానివల్ల నా గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తుండొచ్చు. మళ్ళా ఇంక అది గాకపోతే ఈ ఫీల్డ్ అని గాకుండా ఇంకే ఫీల్డ్ ఉన్నా సరే, మనకి ఈక్వల్‌గా అయితారు, వీళ్ళు మనకన్నా పెద్దగా అయితారు, ఎక్కడ మనము తక్కువ అయిపోతాం అని చెప్పేసి ఇట్లా మనల్ని ఎదగనీయకుండా చేసేటోళ్ళు గూడా ఉంటారు. సో, అట్లా గూడా తొక్కేసేటోళ్ళ వల్ల నెగెటివ్ చేస్తుంటారు కాబట్టి, వాళ్ళ ఫీల్డ్ అయినా వాళ్ళు తక్కువ అయితుండొచ్చు. సో, ఎవ్వరేందనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సొసైటీ ఇప్పుడు మీరు నన్ను ఈడొచ్చి కూర్చోబెడుతున్నారంటే సొసైటీలో ఒక పేరు ఉంటేనే కూర్చోబెడతారు. ఒక రెస్పెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే మీరు ఇంటర్వ్యూ చేయగలుగుతారు. ఆ రెస్పెక్ట్ లేని వాళ్ళతోని మీరు ఇంటర్వ్యూ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ప్రజలలో ఒక నమ్మకం. నమ్మకం అనేది నటిస్తూ వచ్చేది కాదు, సృష్టించుకుంటే వస్తుంది. అది వాళ్ళంతల వాళ్ళు తీసుకొని వాళ్ళంతల వాళ్ళు చెప్పుతుంటే మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. సో, ఇక్కడ ఏమవుతుంటుంది అంటే వీళ్ళ దాంట్లో ఇప్పుడు మా దాంట్లో ఉండేటోళ్ళు కూడా కొందరు ఇప్పుడు తొక్కేద్దామని పడేద్దామని చూసేటోళ్ళు కూడా తప్పుగా ప్రచారాలు చేస్తుంటారు. తప్పుగా ప్రచారం చేస్తుంటే వీని పేరు అనేది తక్కువ అయిపోవాలి. వీడు తక్కువ కనిపిస్తే మనం ఎక్కువ కనిపిస్తాం అనే వేళ కొందరు ఫేమ్ కోసం కూడా కొన్ని చేస్తుంటారు అనమాట. సో, వాళ్ళకి నేను నచ్చకపోతుండొచ్చు, అందుకే అట్లా అవుతుండొచ్చు. ఏదేమున్నా కానీ మాకు మంచిగా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇవాళ ఇట్లా అవుతుండొచ్చు కానీ రేపటి నాడు పర్లేదు. ఎందుకంటే మేము ఒక శివశక్తికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మేము కలిసే ఉంటాం. ఓకే. సో, అందుకనేనా మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చా? అంటే మీ హెల్త్ పరంగా కావచ్చు, మీరు కొన్ని నెలల క్రితం డౌన్ అయిపోయారు, మీ హెల్త్ బాలేదని చెప్పుకున్న పరిస్థితులున్నాయి. అండ్ నేను గూడా విన్నాను మీకు ఎవరో కొంచెం చిల్లంగా పెట్టారనో, లేకపోతే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది చేద్దామని చెప్పి ట్రై చేశారని. నిజమేనా ఇది? వాస్తవానికి ఏం జరిగిందంటే, నా మీద ఈ యొక్క ఫేక్ అనే న్యూస్ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నది. ఈ కావాలని ఎవరైతే ఫేక్‌గా షిగాలు, గీరో వీళ్ళ వల్ల ఎక్కడైతే వాళ్ళకి సంబంధించి నేను ఒక యూనిట్‌లో ఉండి నేను వాళ్ళ గురించి ఆపోజిట్‌గా మాట్లాడకపోవడం వల్ల, నువ్వు ఉండి గూడా నువ్వు వీళ్ళకు మాట్లాడలేవు, వీళ్ళకి ఆపోజిట్‌గా నువ్వు చెప్పలేవు అనే ఉద్దేశంతో మాకు మనస్పర్ధలనేవి వచ్చినాయి. సో, ఆ విషయం డిస్కషన్‌లో మేమేమైందంటే మాకు ఒక చిన్న ఇష్యూ టైప్ అయ్యి, దానికి అక్కడ మాట్లాడుకోకుండా, సంభాషణ చేసుకోకుండా అది కొంచెం ఇష్యూ అయ్యి తన వల్ల మొత్తం అందరికీ కొంచెం బ్లేమ్ అయింది. సో, అక్కడ బ్లేమ్ అవ్వడం వల్ల నా గురించి కొంచెం ఫేక్‌గా క్రియేట్ చేయడం, చెప్పడం, ఈయన ఇలా దిగి మాట్లాడినందుకు మేము ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని చెప్పేసి నా నెగెటివ్ అనేది చూపిస్తున్నారు. సో, దానివల్ల నాకు ప్రజలు నన్ను ఇంత నమ్మి ఆరాధన ఇస్తున్నప్పుడు కొందరు నన్ను భగవంతుని లేక చూస్తున్నారు, కొందరు నన్ను సపోర్ట్ లేక చూస్తున్నారు, కొందరికి నేను మోటివేట్ ఇచ్చే గురువు లేక చూస్తున్నారు. అంతమందికి అంత చూస్తున్నప్పుడు నన్ను ఎందుకు అట్లా తప్పుగా చూపియడం, అసలు ఎందుకు ఈ తప్పుగా చూపిస్తారు అనే ఆలోచనతోని నేను కొంచెం రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా, నేను ఉండేది విలేజ్ ఒక 70-80 కిలోమీటర్ దూరం. సో, అక్కడి నుంచెల్లి ఇక్కడ రావడము, ఇంకోటి హైదరాబాద్‌లో తిరగడం, నాకు గూడా హైదరాబాద్‌లో అంటే తిరగాలంటే నాకు గూడా కుదరదు. సో, ఇక్కడ తిరగడం, మళ్ళా మీకు ఇచ్చిన టైంకి ఇంకో టైంకి ఇవ్వకపోవడం, అట్లా రెస్ట్ లేకుండా నాకు కొంచెం అనేది ఇట్లా డల్ అయిపోయినా గానీ, లేదు అట్లాంటివి ఇట్లా ఏం లేదు. నా మీద ఇట్లా ఇప్పుడు మీరన్నట్టు అట్లాంటివి ఇట్లా ఏం ప్రయోగాలు ఇట్లా అట్లాంటివి ఏమి తలగవు, ఏవి ఉండవు. సో, ఇదైతే ఫేక్ అన్నమాట. అంటే ఏదైతే మీ గురించి ఈ వార్త చేస్తున్నారో బయటకొచ్చిందో. ఇది ఫేక్. ఎందుకు ఫేక్ అంటున్నా అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోరి. ఒక స్థలంలో ఉన్న, ఒక సంస్థలో ఉన్న, ఒక వ్యవస్థలో ఉన్న ఎప్పుడైనా సరే వాళ్ళని తొక్కేద్దాం అనేటోళ్ళు ఆ వ్యవస్థకు సంబంధించినోళ్ళే ఉంటారు. అందులో కొందరు నిజమైన వాళ్ళు ఉంటారు, కొందరు ఫేక్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు విని వీళ్ళు కావద్దు, వీళ్ళ మాటలు విని వాళ్ళు కావద్దు. ఎందుకంటే ఒక ఫేమ్ ఉన్న పర్సన్ పట్టుకొని ఒకరిని చెడు చేస్తే మనం ఫేమ్ అవుతాం అనే త్రోలో కూడా కొందరు ఉంటారు. సో అండ్ సో పర్సన్ని ఇట్లా చేసినాం, సో అండ్ సో పర్సన్ ఆయన ఇట్లా అయ్యిండు అని చెప్పుతే ఇక్కడ వీళ్ళు హై అవుతారు, వీళ్ళని డామినేట్ చేసిన వాళ్ళు అవుతారు అనే థింక్లో కూడా వాళ్ళు చేస్తుండొచ్చు అని నేను అంటున్నా. సో, ఒకరు తక్కువ చేయాలంటే ఒకరు ఎదగాలంటే ఒకరు తక్కువ చేయాలి, తప్పదు. అది ఒకరు పైనకి రావాలంటే ఒకరు తొక్కేయాలి అనే డిస్కషన్ ఇక్కడ ఉన్నది. సో, సౌందర్య మీ శిష్యురాలు. సౌందర్య మా శిష్యురాలు. ఎవరు చెప్పిరమ్మా మీకు ఇవన్నీ ఇట్లా చెప్తున్నారు కదండి. ఆమెనే మరి మా గురువు గారు రాకేష్ గురువు గారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నన్ను ఇప్పుడు మీ దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు, చాలా మంది ఉంటారు శిష్యులు ఇట్లా. గురువు అంటే ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క మనము తల్లిదండ్రులను ఎవరినని పిలుస్తాం? కన్న వాళ్ళని పిలుస్తాం. కన్న వాళ్ళని తల్లి, తండ్రి అని పిలుస్తాం. అదేవిధంగా గురువు అని ఎవరిని పిలుస్తాం? విద్యను బోధించేటైనా, జ్ఞానాన్ని ఇచ్చేటైనా గురువు. సో, ఈ యొక్క కల్చర్‌కి ఈ యొక్క దానికి సంబంధించిన గురువు అని ఎవరిని అంటారంటే, మా యొక్క శివశక్తికి సంబంధించిన దాంట్లో గురువు అని ఎవరిని అంటారంటే, ఆమెకి ఏ అయితే అమ్మవారు వస్తుందో, అమ్మవారు కానీ, మల్లన్న కానీ, ఎల్లమ్మ కానీ, శివయ్య కానీ, ఇట్లా ఎవరైతే వస్తున్నారో, ఎల్లమ్మ వస్తే ఎల్లమ్మ పట్నాలు వేసి, పట్నాల ముందర లగ్గం చేసిన తర్వాత పటం ముందర నిలబెట్టి లింగంకాయ గట్టి ఆమెకు, నేను నీ గురువుని బిడ్డ,
నేను లింగంకాయ కట్టిన నేను నీకు గురువుని అన్నప్పుడే ఆమెకు ఆయన గురువు అవుతారు. అది ఆడమ్మ కావచ్చు, మొగైన కావచ్చు. లింగంకాయ కట్టినప్పుడే అది గురువు అవుతారు. సో ఇక్కడ లింగంకాయ కట్టింది ఆమెకు గురువు అంట అనే డిస్కషన్ వచ్చిందంటే అది గురువుని ఎట్లయితే నేను పట్నం వేయకపోతేని, పండుగ వేయకపోతేని, లింగంకాయ కట్టకపోతేని. లింగంకాయ అంటే ఇక్కడ గుర్తు పెట్టుకొని రుద్రాక్ష. ఈ యొక్క లింగంకాయ కట్టకపోతేని కడితేనే గురువు, కట్టంది గురువు ఎట్లా అవుతున్నా? సో అట్లా చెప్పడం అది ఫేక్. ఎప్పుడైనా కలిసారా ఆమెని? లేదు, ఇది ఆమె ఒక మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం గానీ లేదు, అట్లాంటివి ఇట్లా ఏమీ జరగలేదు. ఈ యొక్క వీడియోలలో ఇట్లా చూసిన తర్వాత డిస్కషన్ వచ్చిన తర్వాత తన గురించి మాట్లాడి అసలు ఎవరు నువ్వు, ఏం సంగతి అనేది ఇట్లా ఒక విషయంలో కమ్యూనిటీలో కూర్చున్నప్పుడు డిస్కషన్ అనేది జరిగింది. అసలు ఎవరు నువ్వు, నా పేరు ఎందుకు చెప్పినావు, ఏమైందంటే నేను ఆమె ఏం చెప్పిందో ఏ విషయమో సో అండ్ సో అక్కడ అనేది డిస్కషన్ జరిగింది. అప్పుడు తనని చూడడం జరిగింది. అంటే ఇవన్నీ వైరల్ కావడం, ట్రోల్స్ అంటవా ఇప్పుడు ఇక్కడ ఏమైతున్నాయో అవన్నీ కావడం వల్ల అప్పుడు మాట్లాడడం జరిగింది. అంతవరకు తను ఎవరో నాకు తెలియదు, నేనెవరో నేను ఎవరో తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్లో, ఇన్స్టాలా అనేది కొంచెం ట్రెండింగ్ లో ఉండుంటా అంతే. కొంచెం కాదులేండి. ఆ కొంచెంలో తను గుర్తుపట్టింది, అరే ఈ కంటెంట్ బాగా చేస్తాడే అని ఫాలో అయ్యి ఉంటది మేబీ. మరి మీరు గట్టిగా ప్రశ్నించారా ఆమెని? అది ప్రశ్నించనందుకే ఈ రోజు నన్ను ఇట్లా శిక్షిస్తున్నారు ప్రతి ఒక్కరు మరి కూడా. ప్రశ్నించాలి కదా, ఇవాళ మీ అందరి శివశక్తుల మీద మచ్చపడింది ఆ కదా యొక్క శివశక్తికి సంబంధించిన వాళ్ళల్లో నేను ప్రశ్నించనందుకు ఈ రోజు నన్ను తప్పుగా చూపిస్తున్నారు, చేసేదాన్ని తప్పు అంటున్నారు. సో ఆ రోజు నేను ఆమెని నేను క్వశ్చన్ చేసి ఉంటే, జడ్జ్ చేసి ఉంటే ఆ రోజు ఉండేది అక్కడనే ముగిస్తుండే. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో ఇక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడేది కూడా కాదు. ఆడికాడికి అయిపోయి ఉంటే కథం అక్కడనే అయిపోతుండే. సో అక్కడికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి నా దాకా వచ్చింది కాబట్టి నేను ఆ రోజు అక్కడ ఖండించలేదు. సో ఈ రోజు నేను ఖండించడానికి కారణం కూడా ఉంది. ఎందుకు నేను ఖండించలేదంటే ఎవరి యొక్క మనోభావాలను మనం దెబ్బతీసినట్టు ఉండొద్దు. ఎవరికి రైట్ లేదు, ఎందుకు రైట్ లేదు అని చెప్పేసి అంటున్నంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే. మై లైఫ్ మై రూల్స్ అనేది ఉంది ఇక్కడ. ఆ లైన్ అనేది ఎట్లా ఉన్నదో అదే విధంగా ఆమె పర్సనల్ ఆమెకు ఉంటుంది. నేను జడ్జి చేయాల్సిన అవసరం నాది లేదు. నాదే సక్కగా లేదు, నేనే చెప్తా అన్నట్టు ఉంటుంది సొసైటీకి ఇట్లా. సో నాది సక్కగా చేసుకున్నా కానీ ఒక జడ్జి చేయనికి ఉండదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు నేను అప్పుడు డిస్కషన్ చేసినప్పుడు ఏమైంది బెటా, ఎందుకైంది అని చెప్పేసి మాట్లాడుంటే అది సెట్ అవుతుండే. నేను మాట్లాడలేదు కాబట్టి అక్కడ అది. ఇప్పుడు మీరు ఇట్లా చాలా మంది ఇలా బయటకు వచ్చి చెప్పుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో, నేను దేవతల్ని, నేను దేవుడిని, నేను గ్రామ దేవతని అని చెప్పి కూడా. సో అలాంటి వాళ్ళ గురించి మీ వరకు వచ్చే అంటే వస్తాయి మీ గురువులు, అంటే మీకున్న శిష్యులు చూడడం కానీ, ఫోన్లో కానీ, వినడం కానీ చేసినప్పుడు మీ వరకు వచ్చి చెప్తూ ఉంటారు. మీరు అందరూ అంటే చెప్పేది ఏంటంటే రాకేష్ గారికి కొన్ని శక్తులు ఉంటాయి, ఏదైనా చేయగలుగుతారు అని చెప్పి చెప్తారు. ఈవెన్ కొన్ని ఇంటర్వ్యూస్లో మీవి కూడా మేము చూసాం, మీరు ప్రదర్శించే శక్తులు కావచ్చు. అలాంటప్పుడు ఇలాంటివి విన్నప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నిజాలు ఏంటి, వాళ్ళకి నిజంగా దేవుడు వస్తున్నారా, వీళ్ళు దేన్ని ఉద్దేశించి ఈ విధంగా చేస్తున్నారు అని మీరు ముందుగా ఆలోచించి చెప్పగలుగుతారా మీరు? అయితే చెప్తున్నది ఒకటి గుర్తుపెట్టుకోరమ్మా. చాలా వరకు రాకేష్ స్వామి అంటే ఈ పలాని ఈయన రౌడీ రాకేష్ అని కానీ, లేకుంటే రాకేష్ స్వామి అని కానీ, ఈయన ఒక మంత్రగాడు, మంత్రాలు చేస్తాడు. ఆయన వేషధారణ కానీ, ఆ మనిషిని చూడడం కానీ, ఆయన చేసే పనుల కానీ మంత్రాలు చేస్తాడు, మాయలు చేస్తాడు అనే ఒక్క దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి. అవే మంత్రాలు చేస్తే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా ఉంది, పెట్టుకొని రోజుకో వీడియో పెట్టుకొని రండి అని చెప్పేసి నేను పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది ఒకటి కదా. ఉంది చెప్తున్నా. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇట్లాంటి మాయలు మంత్రాలు మీకు డౌట్ క్లారిటీ కావాలంటే నేను వీడియో ఒకటి చూపిస్తా. నేను ఎక్కడైతే చెప్పినానో అందులో ఒక వీడియో ఉంది, అది వైరల్ కాలేదు. ఆ క్లిప్ కూడా తీపిచ్చి పెట్టినుండే. సో అక్కడ అది ఎంక ముందలు కావడమో లేకుంటే ఏదో కావడమో అక్కడ అయ్యింది. ఏం చెప్పినంటే ఈ యొక్క మాయలు మంత్రాలు అనే దాంట్లతోని మీరు బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే భగవంతుని నమ్మండి, భగవంతుని పూజలు చేయని, భగవంతుని ధరలో పోండి. ఈ వశీకరణ పూజలని, మరుగుమందని ఇట్లాంటివి చేసేటోళ్ళ దగ్గరికి పోకండి. ఇవి చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది తప్పు చేసో, ఎప్పు చేసో, ఏదైనా సరే దేనికన్నా ఒక శక్తి అనేది ఉంటుంది. మాటతోని మనసును కదిలించినప్పుడు, బాధ పెట్టినప్పుడు అదే మాటతోని, మంత్రంతో మనిషిని ఏం చేయలేమా. సో అట్లాంటివన్నీ ఉంటాయి. అవి ఏ టైంలో ఉంటాయి, ఏముంటాయి అనేది తెలుసుకోండి. కానీ ఈ మనిషిని లేవకుండా చేస్తారు, కాలు చేతులు పడిపోయేటట్టు చేస్తారు అనేవి ఇట్లా ఉండవు. అవి మీరు చూడండి అని చెప్పేసి అక్కడ నేను డీటెయిల్గా చెప్పిన. కాకపోతే అది లాజిక్ లేని మ్యాజిక్ నేను మాట్లాడతా, గడ్డంలోకి వెళ్ళి పువ్వు నేను తీస్తా అనేదాన్ని దాన్ని వేటిగా తీసి వేటిగా చూపించారు. ఇక్కడ రాకేష్ స్వామి అంటే ఆయన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోరి, నేను ప్రజల కోసం మంచి చేయడానికి వచ్చిన, ప్రజలకు మంచి చూపించడానికి వచ్చిన. మీరు మంచి చూడండి, మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను క్వశ్చన్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేయడానికి చూస్తా. కానీ మంత్రగాడనో, మాయలు చేస్తాడనో, లేకుంటే ఈ చెడు ప్రయోగాలు చేస్తాడని ఇట్లాంటివి మాత్రం పెట్టకండి. ఎందుకంటే నేను అమ్మవారి భక్తుని, ఎల్లమ్మ తల్లి భక్తుని, శివయ్య స్వామి నమ్మిన తొవ్వల పోతున్నా.
ఆ శివయ్య భక్తుని కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ వల్ల ఈ యొక్క రోజు అనేది నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా అంటే మీ దగ్గర నేను నమ్మకం కోల్పోవద్దనే వల్లనే నేను వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నా. పాపం తను చాలా సార్లు కూడా అడిగింది నన్ను ఇంటర్వ్యూ ఇట్లా మనం డివోషనల్ గురించి ఇయ్యదామని ఇట్లా ఇవ్వలేదు. నేను కాకపోతే ఇప్పుడు ఇవ్వడానికి కూడా రీజన్ ఉన్నది. ఏమని రీజన్ ఉన్నదంటే రాకేష్ స్వామి మంత్రగాడు కాదు. ఆ ఫేకు, గీకు అనేది ఇట్లా కావాలని చెప్పేసి ఒకరి మీద నిందలేయాలి. నెగెటివ్ చూపియాలంటే ప్రతి ఒక్క మనిషి మంచి పనిలో కూడా చెడు చూపియాల్సిన కాలం ఉన్నదిది. కాబట్టి అట్లాంటివి ఇట్లా నమ్మకండి. నేను చెప్పేది ఇట్లా ఒకటే, ఫేక్ సాములు, దొంగ సాములు, బాబాలు మస్తు మంది పుట్టుకొనొస్తారు. నేను రాకేష్ స్వామి, రాకేష్ గురు అని పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. రౌడీ రాకేష్ అని పెట్టుకున్నది పేరు పెట్టుకొని మంచి పనులు చేద్దాం అనుకున్నా చేస్తున్నా అంతే. నేను రాకేష్ స్వామి, గురూజీ అట్లా పెట్టుకుంటే దొంగ సాములు, బాబాజుల లెక్క అయిపోతారు. అది కరెక్ట్ కాదు. ఇంటర్వ్యూలలో కూడా అదే చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి, ఇట్లాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఇట్లా క్లారిటీ ఇస్తున్నా. రాకేష్ గారు ఇంకొకటండి, ఇప్పుడు మీరు మంచి చేస్తున్నా, నేను ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నా అని అంటున్నారు కదా. అసలు ఏంటండి మంచి అంటే ఏంటి? మొన్న వచ్చిన నాగరాన్ అంటే గుడి తీయాలి, ఆ విగ్రహాలు తీయాలి, మంచి చేయడానికి వచ్చా అంటది. ఇక్కడ ఏమైతున్నదంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఎంత మెన్షన్ ఎందుకు చేస్తున్నా అంటే క్లిప్పులు అనేవి అవి మైనస్ అవ్వడమో లేకుంటే ఎంకల ముందలకి అవ్వడం అనేది ఉంటున్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన కల్చర్, మన ఒక అమ్మవారు అనేది భూమిలో పుట్టినా లేకుంటే గుళ్ళో పుట్టినా లేకపోతే ఇంకెక్కడ పుట్టలో దొరికినా సరే, ఎక్కడున్నా సరే అమ్మవారిని మనం తీసుకొచ్చి మనము పూజలు చేయాలి, మంచిగా అమ్మవారి గురించి గొప్పగా చూపించుకోవాలి. అంతే కదా అని ఇక్కడ ఇవున్నాయి, అక్కడ అవున్నాయి అని చెప్పేసి కూడా డిస్కషన్ చేసుకుంటే అది ఒకరికొకరికి రేపటి నాడు మన కల్చర్‌ని మనం తప్పు చేసుకున్నోళ్ళం అయితాం. వాస్తవం ఏంది, అవాస్తవం ఏందని తెలుసుకొని మీరు చూపిస్తే మంచిగుంటది. ఇప్పుడు తనేదో చెప్పంగానే మీరు వెయ్యి ఆమె దగ్గర మాట్లాడితే తను ఏం మాట్లాడుతుందనేది ఆమెకు తెలవాలి. ఎందుకంటే ఆమె నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా అనేది తనకు తెలుసు. భగవంతుని విషయంలో ఆటలాడితే అది దెబ్బ తాకుతదని కూడా తెలుసు. అది దెబ్బ తాకినప్పుడు భగవంతుడే తాకిస్తాడు గానీ మనుషులతోని తాకియడు. కాలమే చూపిస్తది. కానీ మనుషులతోని చూపించేదైతే కాదు. సో నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఏమున్నదో వాళ్ళ గురించి నేనైతే డిస్కషన్ చేయలేను. నేనైతే నా దగ్గరకు వర్క్ వచ్చింది కాబట్టి నా మ్యాటర్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నా. నేను డీటెయిల్‌గా, నీట్‌గా, మెల్లగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే అందరికి అర్థం కావాలి. అదే. ఆ కాన్సెప్ట్ అనేది ఏందనేది తెలుసుకుంటే సో ఇక్కడ ఇది కాదు అన్నట్టు అర్థమైపోతది. సో మీ దగ్గరికి భక్తులొస్తారు అన్నారు కదా. అంటే ఎటువంటి బాధలతో వస్తారా? మీరు వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తారు? ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి అంటారా? లేకపోతే అమ్మ ఏం ఒకటి చెప్తారు? మన దగ్గరికి భక్తులంటే నేను ఎవరిని కూడా పిలుచుకోను. హ్మ్. నాకెందుకు పిలుచుకోనంటే నాకు లగ్గాలు చేసుకోవాలి. నేను లగ్గాలు అంటే అక్కడ మరీ పెద్ద లగ్గాలు కాదు. ఇప్పుడు లగ్గాలంటే అన్ని లగ్గాలే చేస్తాం అన్నట్టు కూడా కాదు. హ్మ్. పైసలు లేనోళ్ళుంటారు, ఉన్నోళ్ళుంటారు, లేనోళ్ళుంటారు. కొందరు ఏం చేస్తారు మనీ లేనోళ్ళు గిట్లా. నేను చాలా మందికి నేను ఉత్తగానే చేసి దేవుళ్ళని కూర్చోబెట్టి వచ్చిన రోజులున్నాయి. హ్మ్. ఇప్పటికి కూడా ఉత్తనే కూర్చోబెడుతున్నా. మన దగ్గరికి రావాలని కాదు, తెలుసుకోవాలనే నేను యూట్యూబ్‌లలో పెడుతుంటా గానీ, రావాలని ఎక్కడ పెట్టను. మీరు ఈ పండుగ చేసినప్పుడు ఇది చేపిచ్చుకోరి, ఈ పండుగ చేసినప్పుడు పాలు తాపిచ్చుకోరి, ఈ పండుగ చేసినప్పుడు బేడేపిచ్చుకోరి అని అక్కడ డీటెయిల్‌గా చెప్పుకుంటూ వస్తున్నా. చెప్పుకుంటూ వస్తున్నా గానీ కూడా ప్రజలు ఇట్లా రాకేష్ స్వామి చేస్తే బావుంటదనుకుంటే వాళ్ళ ఇష్టం అది. సో నేను అక్కడ చెప్పుకుంటూ వస్తున్నా కాబట్టి మీరు తెలుసుకోవాలండి. హ్మ్. మీరు తెలుసుకుంటే ఈ యొక్క దాని గురించి చెప్పడానికి వస్తదని చెప్పేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ యూట్యూబ్‌లో మన దగ్గరికి జూసి వచ్చేటోళ్ళు ఇట్లా ఎవ్వరు ఉండరు. ఓకే. ఎవ్వరిని కూడా నేను జస్ట్ మీ రమ్మను. ఊర్లో వాళ్ళు మాత్రమే వస్తారా? జస్ట్ నా వరకు ఉండేటోళ్ళనే పిలుచుకుంటా. అక్కడ వాళ్ళకి పండుగలనేవి చేయడం జరుగుతుంది. పండుగ పెద్దగా ఎత్తున చేసుకోనోళ్ళు కూడా ఉంటారు. నేను యూట్యూబ్‌లలో కూడా వీడియోలు తీసి పెట్టినా నా దగ్గరికి ఎవ్వరు రాకండి భక్తులు గిట్ల. ఎందుకంటే భక్తులొచ్చి చూపించుకునేంత నాకొద్దు. నాకు చేసే పని నేను చేసుకుంటూ పోతున్నా. నచ్చి వచ్చేటోళ్ళు వస్తారు. అంటే నచ్చి రావాలంటే ఫాలోవర్స్ రావాలి. వస్తున్నారు. ఫాలోవర్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఫాలోవర్స్ వల్ల నాకు పైసలొస్తాయని కూడా కాదు. నేను ఇంకో ఛానెల్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. నేను ఇంకోటి గుడి గురించి బానే చెప్పుకున్నా ఉన్నారుగా చాలు. మీకు ఫాలోవర్స్. ఇప్పుడు ఫాలోవర్స్‌తోని ఏమున్నది? 7 లాక్స్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు మనము యూత్‌లుండి మనం ఒకటి మంచిగా చెప్తున్నాం. మనని యూత్ ఫాలో కావాలి. మన కల్చర్‌ని గొప్పగా చూపించుకోవాలి. అరే చెడ్డ పని చేసేటోడైనా మంచి పనులకు రావాలంటే మనం ఒక టీనేజ్‌లున్నాం. ఒక ఏజ్‌లున్నాం. ఆ ఏజ్ వాళ్ళు ఫాలో అయ్యి మనల్ని రావాలి. సో అట్లా రావాలంటే నేను మంచిగా చెప్పుకుంటూ పోవాలి. ఇక్కడ చెడ్డ చూపిస్తున్నాను, తప్పు చూపిస్తున్నాను కాదు. భక్తులు నా దగ్గర రావాలని కూడా నాకు ఆశ లేదు. నా దగ్గర ఎవరు రాకురి, ఫేక్ అకౌంట్‌లకు పైసలు ఎయ్యకురి. నా పేర్ల మీదంగా పైసలు స్కామ్‌లు కూడా అయితున్నాయి. ఇక అది మీరే బాధ్యతలని కూడా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. అక్కడ డీటెయిల్‌గా చెప్తున్నా. ఇట్లాంటివి ఇట్లా ఎవరు నమ్మకండి, ఎవరికి ఎయ్యకండి అని చెప్పేసి ఇట్లా. సో నా దగ్గరికి ఎక్కువ భక్తులు ఇట్లా ఎవరేం రారు. ఎవరు కూడా వచ్చి ఏం చూపించుకోరు. చూపించుకోరంటే ఇక కలిసినాడు బయట కలుస్తారు, మాట్లాడతారు అంతే వరకే గాని నెంబర్లు ఇచ్చుడు, మాట్లాడుడు అట్లాంటివి ఇట్లా ఏం లేదు. నా పేర్ల మీద ఫేక్ అకౌంట్‌లు రావడం వల్ల ఒక నెంబర్ పెట్టినా. హ్మ్. సో వీళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే పండుగ అనంగానే పెద్ద ఎత్తున పండుగ చేసుకోరు కొందరు. చిన్న వరకైనా పుట్ట అని ఉంటది. పుట్టను చూసే వరకైనా భయం పుడతది. పుట్టల పాము ఉంటదో, పుట్ట మీద చెయ్యేస్తే ఏమైతదో అనేటోళ్ళు ఉంటారు. అదే పుట్టని పూజించమని చెప్పిన ఇక్కడ.
పుట్టల్లో భయం ఉన్నది, భయం ఉన్న తన భక్తి ఉంటది, భక్తి ఉన్న తన దైవం ఉంటది. దైవం దగ్గర భయము, భక్తి ఉంటేనే మనకు దైవం నిజస్వరూపం కనిపిస్తది. గుర్తుపెట్టుకోరి ఇది. బాధ కలిగినప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు, భగవంతుని మీద నమ్మకం ఉన్నప్పుడే దైవం కనిపిస్తది. అంతేగాని ఆ దేవుడేగా చూపియని ఏం చేస్తారంటే, ఆ దైవం ఎక్కడ ఏడ ఉండదు. నమ్మకం లేని మనుషుల దగ్గర ఏ ఆడాము ఉండదు, మొగాయన ఉండడు. నా మీద నమ్మకం లేదు, నేను ఉండను అంతే, వెళ్ళిపోతా అనేటోళ్ళు ఉన్నారు కాలంలో మనుషులు. అదేవిధంగా అమ్మవారు కూడా నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఇంక చూపియను అని అంటది. సో అది నమ్మని నమ్మకపోని వానిష్టం. సో ఇక్కడ ఏమైతుందంటే, పైసలు లేని వాళ్ళు ఉంటారు, బీదోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. సో ఇక్కడ పండుగలు గిట్లా నేను చేసి చూపించడం వల్ల అక్కడ పుట్ట అనేది తీసుకొచ్చి పుట్ట బంగారం ఇంట్లో వరకు గద్దేసి చిన్న వరకు కూర్చోబెట్టి ఆడు వరకు అరకు శాంతి పెడతాం. అది వీడియో తీసి పెడతాం. అది పెద్ద ఎత్తున పండుగ అనుకుంటారు. పెద్ద ఎత్తున పండుగ అంటే 7 రోజుల పండుగ ఉంటుంది. బలి ఉంటుంది, పొలి ఉంటుంది, అమ్మవారి బోనాలు ఉంటాయి, ఊరేగింపు, బొడ్రాయి, చాలా కథ ఉంటుంది అది. అట్లా చేయాలంటే సంబరం అది. 7 రోజులు కూడా ఓర్వని పండుగ అంటే ఎల్లమ్మ పండుగ చూసుకో మళ్ళీ. అంతకన్నా మంచి పండుగ చేయాలంటే బీరప్ప పండుగ. చాలా ఘనంగా ఉంటాయి పండుగల గురించి గిట్లా. సో నేను అక్కడ చూపించడం ఏంటంటే, పండుగలు అనేవి గురించి చూపించుకుంటే చిన్న చిన్న వీడియోలు పెట్టుకుంటూ పోతే వాళ్ళందరూ గిట్లా చూసి ఫాలో అవుతారు అన్నట్టు నేను అక్కడ చేయడం జరిగింది.